హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో అది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వచ్చేసి నేను రింగ్ లైట్ ట్రైపాడ్ ఉంటుంది కదా, సో అది అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని అయితే నేను చూపిస్తున్నాను. సో ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు ప్రైస్ వచ్చేసి 490 రూపీస్ పడిందనమాట. చాలా బాగుంది. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ప్రతిసారి ఏదైనా ప్రొడక్ట్స్ పెడితే అలాగే అనుకుంటాను, ఎలా వస్తుందో ఏంటో అనేసి. సో ఇదైతే నా ఎక్స్పెక్టేషన్ కంటే బాగుంది. నేనైతే ఫుల్గా సాటిస్ఫాక్షన్ అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. స్టాండ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. స్టాండ్ అయితే సూపర్గా ఉంది. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సో స్టాండర్డ్గానే ఉంది. సో ఇంకా మా వారు ఫస్ట్ టైం హెల్ప్ చేశారు అన్బాక్సింగ్ కోసం. సో ఎందుకంటే వాటిని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది ఆ ఫిట్టింగ్ నాకు తెలీదు. సో అందుకని ఫిట్ చేసి ఇవ్వమని అడిగాను. సో అడగగానే ఒప్పుకున్నారు. అందుకని ఇంకా ప్యాకేజింగ్ అయితే చాలా బాగా చేశారు. సో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా చేసి ఇచ్చారు. నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదా. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రింగ్ లైట్ అనమాట. సో మనకి ఎప్పుడైనా వెళ్తురు అవసరమైనప్పుడు దీన్ని పెట్టుకోవచ్చు. 26 సెంటీమీటర్స్ అని ఉంది దానిపైన. సో హైట్ కూడా బాగుంది. రింగ్ ఫిల్ లైట్ అని చూసారు కదా, రింగ్ అనమాట ఇది. మనం కలర్స్ కూడా అందులో వస్తాయి. సో చాలా బాగుంది. అదే నేను చెప్తున్నాను కదా, ఆన్లైన్లో వస్తుంది కదా. సో ట్రావెలింగ్లో ఎలా ఉంటుందో ఏంటో, కొంచెం డ్యామేజ్ అవుతుంది ఏమో అనుకున్నాను, ఎందుకంటే లైట్ కదా. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చూస్తున్నారు కదా, ఇలా ఒక పౌచ్లో మంచిగా అవి ఫిట్టింగ్ చేసేటి స్క్రూలు అవి ఉంటాయి కదా. సో అవి చాలా బాగా ప్యాకేజింగ్ చేసి పంపించారు, ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా. ఇదైతే మనం ఛార్జర్కి అడాప్టర్ ఉంటుంది కదా మనకు. సో మన ఛార్జర్కి అది పెట్టేసుకోవాలి. సో మనం ఎప్పుడైతే మనం వీడియో కోసం అది షూట్ చేసుకుంటామో అప్పుడు అది లైట్ మూడ్స్ చేసుకోవడానికి అవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇవైతే వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనమాట, కెమెరాకి దానికి ఇంకా ట్రైపాడ్కి పెట్టాల్సినవి. సో అవి చూపిస్తున్నాను. ఇక్కడ మన సెల్ ఉంటుంది కదా, ఫోన్. సో అది పెట్టేసుకోవాలన్నమాట. దానికి ఒక ట్రైపాడ్ అనమాట. అది చాలా బాగుంది, స్టాండర్డ్గానే ఉంది. ఇక్కడ వచ్చేసి దాన్ని టైట్ చేసుకోవాలి. సో ఇక్కడ రింగ్ లైట్ కూడా దానికి అటాచ్ చేయాలన్నమాట. స్క్రూ ఉంది కదా, సో దాన్ని ఇలా ఇలా తిప్పేసి ఇంకా మంచిగా అయిపోతుంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఇలా మనం కింది కూడా రొటేట్ చేయొచ్చు. మనం ఎటు కావాలంటే అటు మనం కింద హైట్లో పెట్టుకొని కింద ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా చాలా బాగుంది. ఇది హైట్ వైజ్గా చాలా బాగుంది. ఎందుకంటే చిన్న చిన్న ట్రైపాడ్స్ అంతా హైట్ ఉండవు కదా. సో అవి చిన్న వీడియోస్కి మాత్రమే పనిచేస్తాయి. ఇవి మనం లాంగ్ వీడియోస్ చేసామనుకోండి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మన హైట్ ఉంటుందన్నమాట. సో మనం ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. మొబైల్ పెట్టి కూడా చూపిస్తున్నారు మా వారు. సో చూస్తున్నారు కదా, మనం ఏ యాంగిల్లో కావాలంటే కూడా అలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. సో ఇంకా ఆ వైర్ అనేది మనం ఎప్పుడైతే మనకు లైట్ మూడ్ కావాలనుకుంటామో అప్పుడు పెట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇక మనం ఇదైతే మంచిగా టైట్గా పెట్టుకోవాలండి. ఏమాత్రం లూజ్గా పెట్టుకున్నా మొబైల్ కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా పెట్టుకోవాలి. సో ఇది చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనం స్విచ్ బోర్డ్కి పెట్టేసుకోవాలి. అడాప్టర్ ఉంటుంది కదా మనం సెల్కి ఛార్జింగ్ పెట్టుకునేది. సో దానికి ఇది పెట్టేసి ఇంకా ఆన్ ఆఫ్ అనే బటన్స్ ఉంటాయన్నమాట. అది మనం ఆన్ చేస్తే ఇలా చూస్తున్నారు కదా, లైట్ ఇలా వస్తుంది. సో మనకు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా కలర్ మూడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. రెడ్ ఉంటుంది, లైట్ బ్లూ ఉంటుంది, వైట్ ఉంటుంది, ఇలా వచ్చిందనమాట. సో మీకు వీడియోలో చూస్తే అర్థం అవ్వకపోవచ్చు లైట్స్, ఎందుకంటే అన్ని లైట్స్ ఒకేలా అనిపిస్తాయి కదా. సో చూస్తున్నారు కదా, స్టాండ్ ఇంకా హైట్గా కూడా పెంచుకోవచ్చు. బాగుంది. స్టాండ్ కూడా మంచి క్వాలిటీగానే ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో ఎలాంటి డౌట్ లేకుండా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇంకా కెమెరా ఎలా వస్తుందో ఏంటి, ఇంకా మనం లైట్స్ ఆన్ చేసుకుంటే అని కూడా నేను చెక్ చేసి చూపించాను. సో చూస్తూ ఉన్నాను అనమాట. బాగుంది. సో మనం లైట్స్ మూడు కూడా ఎలా మనం చేంజ్ చేసుకుంటే అలా ఉంది. చూస్తున్నారు కదా. సో చాలా చాలా బాగుంది. మనకి లైటింగ్ లేకపోయినా ఇంట్లో షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో రీల్స్కి చేసే వాళ్ళు కూడా బాగుంటుంది. ఎక్కువగా రీల్స్ చేస్తారు కదా, ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది కదా బాగా రీల్స్ చేయడం. సో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. ఇంకా లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటే కూడా బాగుంటుంది.
సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీషోలో 490 రూపీస్కి తీసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. చూస్తున్నారు కదా, లైట్ ఆఫ్ చేసి కూడా చూపించాను ఎలా ఉంది ఏంటి అనేది. మూడ్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి అనమాట లైట్. సో లైటింగ్ వైజ్గా బాగుంది. ఇదండి ఆల్ అబౌట్ రింగ్ లైట్ గురించి.